నిరుద్యోగం చూడురా, మన రాష్ట్రంలో ఉన్నటువంటి నిరుద్యోగం చూడురా. ఉద్యోగాలు చక్కగా ఇచ్చినాక అది కేసీఆరే కానీ లేకపోతే ఇటు పక్క రేవంత్ రెడ్డి కానీ ఇద్దరిని అడుగుతా ఉన్నా నేను. ఒక్కరికి కాదు ఇది ప్రశ్న. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 30 లక్షల మంది నిరుద్యోగులు నిజమా, అవునా, అంతమంది ఉన్నారా, అంత నిరుద్యోగత ఉందా, అంత అన్ఎంప్లాయ్మెంట్ ఉందా అని అడిగేటోళ్ళందరికీ ఇది సమాధానం. చూడండి ఒకసారి ఆ ఉద్యోగాలు ఏంటి, ఎందుకోసం పోయారు, అంతమంది ఎందుకు పోయారు. మీకు విషయం తెలుసా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే గోస. నేను ఇదే 2004-05 అని చెప్పిన కదా, డిగ్రీ చదువుతున్నప్పుడు, డిగ్రీ అయినాకను నాకు తెలిసి కండక్టర్ అండ్ ఇంకా వేరే కొన్ని పోస్టులు, డ్రైవర్ పోస్టులో మరి నాకు ఎగ్జాక్ట్గా గుర్తులేదు. నేను కూడా నిలబడ్డా క్యూలా, దిల్షుక్ నగర్ బస్ స్టాండ్లా నేను కూడా నిలబడ్డా. నా వెనక ముందు బీటెక్ ఎంటెక్తో పాటు ఎంబీఏలు చేసిన వాళ్ళందరూ కూడా నిలబడ్డారు. దేనికోసం అంటే ఆర్టీసీలో పోస్టుల కోసానికి అప్లికేషన్లు ఇస్తున్నారు. షాక్ అయిపోయినాం. అది ఉన్నది 10th క్లాస్ ఆర్ ఇంటర్మీడియట్, 10th పాస్ మార్క్స్ మీదనే, 10th హైయెస్ట్ మార్క్స్కే ఎలిజిబిలిటీ ఉంటే వాళ్ళని ఇంటర్వ్యూకి పిలుస్తామనో ఇంకేదో చెప్పిండ్రు. సో అది అప్లై చేసుకోవడానికి బీటెక్ వాళ్ళు బీఈ వాళ్ళు వచ్చి నిలబడ్డరా. ఇప్పుడు ఎట్లుందో ఇవాళ కూడా మళ్ళీ అదే పరిస్థితి. 2014 తర్వాత మస్తు చెప్పారు ఉద్యోగాలు వస్తాయి, మన ఉద్యోగాలు మనకు వస్తాయి, మన బతుకుదెరువు మనకు, నీళ్లు నిధులు నియామకాలు. మరి నియామకాలు అని చెప్పి అంత గొప్పగా ట్యాగ్లైన్ పెట్టుకుంటే కేసీఆర్ హయాంలో 153,000 ఇచ్చిండే అనుకుందాం. ఇంకా ఎందుకు ఇవ్వలేదు, ఇంకా ఇవ్వాల్సి ఉండే కదా. అవకాశం ఉంటే ఎన్ని ఖాళీలు ఉంటే అన్ని ఫిల్ చేయొచ్చు కదా. అప్పుడు చేయలేదు. కేసీఆర్ చేయలేడు కాబట్టి రేవంత్ రెడ్డిని తెచ్చుకుని బ్రహ్మాండంగా రేవంత్ రెడ్డి అయితే అందరికీ ఇస్తాడని చెప్పి కనీసం 2 లక్షలనే ఇస్తారు సంవత్సరంలో అని చెప్పి కలగంటే చివరికి ఈ దొంగలు ఇట్లా చేసిర్రు, ఆ దొంగలు అట్లా చేసిర్రు, ఈ దొంగలు ఇట్లా చేసిర్రు. చివరికి ఎవరిని ఇబ్బంది పెట్టిర్రా అంటే యువకుల్ని ఇబ్బంది పెట్టారు, యువతుల్ని. ఇప్పుడు ఈ యువతంతా కలిసి మరి జంజీ ఉద్యమం వైపు మరలితే ఈడ కూడా కాక్రోచ్ జనతా పార్టీ కనుక డెవలప్ అయితే మళ్ళీ కొంతమంది అడగచ్చు, ఈ యువకులంతా కలిసి అట్లా ఉద్యమాలు చేసి మరి ఉద్యోగాలు ఇప్పగలుగుతారా మరి 30 లక్షల మందికి అని అడుగుతారు. కానీ కనీసము అందులో ఉన్నటువంటి ఖాళీలు, అవసరమైనటువంటి ఉపాధి మార్గాల్ని డెఫినెట్గా వెతుక్కుంటుంది. ఇలా రైతు బాంధవుడుగా కేసీఆర్ ఉండడం వల్ల, రైతుల పట్ల ప్రేమ కలిగినోడు మన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అవ్వడం వల్ల ఇలా రైతులు రాజులేరు. అరే అర్థం చేసుకోవాలి, అది చిన్న లాజిక్. అది కేసీఆర్ లాంటోడు ముఖ్యమంత్రి అవ్వడం వల్ల రైతు బంధు నేను ఇచ్చింది ఎకరాలకు, రైతులకు కాదు, ఎకరాలకో లేకపోతే 10కో 5కో కాదు, నేను ఇచ్చింది రైతులకి. ఒకనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి తప్పిదం మళ్ళా జరగకూడదని అప్పుడు 50 ఎకరాలు 10 ఎకరాలు ఉన్న రైతులు కూడా 10 బోర్లు 50 బోర్లు వేసి గూడు చెదిరిన పక్షుల లెక్క అయిపోయారు. కాబట్టి నేను ఇస్తా ఉన్నా. ఇలా వ్యవసాయం స్థిరీకరణ జరగాలని చెప్పి, వృద్ధిలోకి రావాలని చెప్పి ప్రయత్నం చేసిన ఒక్కసారి స్థిరపడితే బ్రహ్మాండంగా భవిష్యత్తులో ముందుకెళ్తాం. ఇలా నా రైతన్నలంతా కూడా బిచ్చం అడుక్కునే స్థాయి నుంచి కాదు, బిచ్చం పెట్టే స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకున్న, ఇంటి ముందర కూడా నస్తే షార్టెడ్ వడ్లు పెట్టేటంత స్థాయికి ఎదగాలని చెప్పి కోరుకున్న. అందుకోసమే నాకు ఈ ప్రాజెక్టులైనా, తెలంగాణ అయినా, ఈ రైతులైనా అని చెప్పి మాట ఏదైతే ఉందో అట్లనే ఎగ్జాక్ట్గా నిరుద్యోగుల కోసమే పోరాటం చేసి, నిరుద్యోగుల కోసమే మాట్లాడే, నిరుద్యోగుల కోసం ప్రతిక్షణం ఆలోచించేటువంటి వ్యక్తి కనుక నాయకుడైతే నో డౌట్ ఉన్నటువంటి ఖాళీలను ఫిల్ చేస్తారు, వచ్చే ఉపాధి మార్గాలను వెతుకుతారు, పైగా యువత కోసం ఏ స్కీములు కావాలన్నా స్కీములు తీసుకొస్తారు. అట్లా నేను చెప్పేది. కానీ ఇది ఎక్కడ జరిగింది? గతంలో యువత ఉద్యోగాల కోసం ధర్నాలు చేస్తే కాంగ్రెస్ సర్కారులు నోటిఫికేషన్లు వద్దని ధర్నాలు చేసే పరిస్థితి వచ్చింది. ఎక్కువ నోటిఫికేషన్లు ఇస్తుండడంతో అన్ని ఉద్యోగాలకు ఒకేసారి చదవలేకపోతున్నామని నోటిఫికేషన్ లాపాలని ధర్నాలు చేస్తున్నారు. ఇది జూన్ 23న సచివాలయం ఎదురుగా రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నిర్వహించిన రైతు భరోసా విజయోత్సవ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. మనందరికీ ఎరక ఏమన్నాడు? ధర్నాలు చేస్తున్నారు అన్నాడు. కాంగ్రెస్ ప్రభుత్వంలో క్రమం తప్పకుండా ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇస్తున్నాం, కేవలం 60 రోజుల్లో 11,000 టీచర్ పోస్టులు భర్తీ చేసినాం, ఏడాదిలోనే 70,000 మందికి నియామక పత్రాలు ఇచ్చినామని జూలై 19న గట్కేసర్లా ఉన్నటువంటి అందశ్రీ స్మృతి వనానికి శంకుస్థాపన సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నాడు. ఈ 2 మాటలు ఆయన అన్నాడు. యాదుకుందా? జూన్ 23న ఒక మాట, జూలై 19న ఒక మాట. అయితే చివరికి అధికారంలోకి వస్తే జాబ్ క్యాలెండర్ అమలు చేస్తామని, ఏటా 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి యువతను నమ్మించిన కాంగ్రెస్ గద్దెనెక్కింది మొదలు నిరుద్యోగులను వంచిస్తూ వస్తోంది. గతంలో బీఆర్ఎస్ సర్కార్ ఇచ్చిన నోటిఫికేషన్లకి నియామక పత్రాలు ఇచ్చి తామే కొలువులు ఇచ్చినట్టు డబ్బా కొట్టుకుంటున్నది. జాబ్ క్యాలెండర్ తుంగలు తొక్కి గంగలో కలిపి యువతకు మొండి చేయి చూపింది. 2.5 ఏళ్ల తర్వాత రేవంత్ సర్కారు ముక్కుతూ మూలుగుతూ హైడ్రా కోసం వేసిన 150 తాత్కాలిక అంటే టెంపరీ డ్రైవర్ల పోస్టులు, అట్లే డిఆర్ఎఫ్ అసిస్టెంట్ల పోస్టులను ఈవెంట్స్కు నిరుద్యోగ యువత పోటెత్తింది. వారికి సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం చివరికి అదుపు చేయలేక లాఠీలతో
చెదరగొట్టింది. ఈ డిఆర్ఎఫ్ అసిస్టెంట్ పోస్ట్ అంటే డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ ఏదైతే ఉందో దానికోసం శనివారం సరూర్ నగర్ స్టేడియానికి దాదాపు 5,000 మందికి పైగా అభ్యర్థులు తరలి రావడంతో రాష్ట్రంలో నిరుద్యోగ తీవ్రత కళ్ళకు కట్టింది. మరి ఇప్పుడు ముఖ్యమంత్రి ప్రకటనలో ఏది నిజం, ఎంత నిజం ఒకసారి ఇది చూడండి. ఇగో వీడియో కూడా ఉంటుంది. ఇది మళ్ళీ నిరుద్యోగులకు సర్కారు దోకా. పోలీస్ శాఖలో ఉన్న ఖాళీలు 19,000 పైన అయితే కేవలం 7,437 వేసారు. మరి అందుకోసానికి అడుగుతారు. 7,437 పోస్టులు మొదలైతే 5,000 పోస్టులే. యాదికుందో లేదో మీకు, మొదలు 5,000 పోస్టులే. తర్వాత లొల్లి పెడితే ఆగం చేస్తే యువతంతా విద్యార్థులంతా రోడ్ల మీదకి వస్తే చివరికి ఓ 2,000 చిల్లర 2,700 చిల్లర మళ్ళీ కలిపారు. మరి వేయాలంటే 19,000 వేయచ్చు, కానీ మనకు ఇంట్రెస్ట్ లేదు. 2025 ఫిబ్రవరి నాటికే 14,874 ఖాళీలు. ఎప్పటికీ 25 నాటికే వీళ్ళు వేయాలనుకుంటే 8,450 వరకు సివిల్ కానిస్టేబుల్ పోస్టులు, ఏఆర్ఎఫ్ కానిస్టేబుల్ ఖాళీలు 3,271 పైగా, 739 వరకు ఎస్ఐ విభాగాల్లో ఖాళీలు, 2020 జూలై నాటికి పెరిగిన రిటైర్మెంట్లు అంటూ ఇది ఉద్యోగాలని వస్తే కర్కశంగా ప్రవర్తిస్తారంటూ యువత తప్పు కాదు, సర్కార్దే తప్పు. నిరుద్యోగులపై రేవంత్ సర్కార్ వివక్ష. హైడ్రాలో డ్రైవర్ పోస్టుల కోసం వచ్చిన యువకులను అవమానించడం సరికాదు. నిరుద్యోగులకు ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. మాజీ మంత్రి హరీష్ రావు అంటూ